HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. ఇప్పుడు మూవీ అప్డేట్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్లో మొదటిసారి చేతులు కలిపారు. RRRతో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రాజమౌళి SSMB 29 చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అని సమాచారం. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని రాజమౌళితో పాటు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసకుడిగా ఉంటుందట. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారు. ఈ సినిమాతో పలు రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అలాంటిది ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తుంది, సినిమా ఎన్ని వందల కోట్ల వరకు వసూళ్లను రాబడుతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లను మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్ను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కంపెనీ నిర్వాహకులు నితీష్ జైన్, అరవింద్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అశోకన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను పోలీసులు విచారించనున్నారు. ప్రముఖ నటుడు సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. సూర్య తెలుగు అభిమానులు థియేటర్లలో పండుగ చేసుకునేలా ఘనంగా రెట్రో విడుదల ఉండనుంది. భారీ తారాగణంతో, అద్భుతమైన సాంకేతిక బృందంతో, కార్తీక్ సుబ్బరాజ్ శైలి, విలక్షణమైన దర్శకత్వ ముద్రతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించేలా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవి ఈనాటి మూవీ అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.